ఆయన కొన్ని విషయాలు రాజకోట రహస్యాలు అన్నారు. రేపు నుంచి విందాం ఆయన రహస్యాలు ఏంటో. తప్పకుండా ఈ ఉద్యమంలో వారు స్వచ్ఛందంగా చేసిన ఈ వెనుక ఎంతోమంది అరాచక శక్తులు దాంట్లోకి దూరి ఈ ఉద్యమాన్ని చాలా ఇబ్బందులు పెట్టినాయి. అమరావతి రైతులనే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులనే కాదు, రాష్ట్ర ప్రజలను కూడా ఇబ్బంది పెట్టింది. కాబట్టి గురునాథం గారు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని విరమించడానికి మేమందరం స్వాగతిస్తాం. వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా రేపటి నుంచి వారి రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమంలో దాగున్న వెనకటి చీకటి చరిత్ర చాలా ఉందో అవన్నీ కూడా వారు వివరించబోతున్నారు. వారు ఎంత స్వచ్ఛందంగా చేశారో కానీ వెనక శక్తులు వచ్చి వారి ఉద్యమాన్ని హైజాక్ చేసి ఇటువంటివి కూడా అన్నీ వారు వివరించబోతున్నారు. తప్పకుండా రేపు నుంచి వాటిని చూద్దాం. మనం రాబోయే కాలంలో ఆఖరికి జగన్ గారు చేసిన మోసం 3 రాజధానులని అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని అది రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా తన సొంత నిర్ణయాల్లో రాష్ట్ర ప్రజలను విడగొడటానికి చూశాడు. ఇటువంటి వ్యక్తిని మనం రేపు 2 నెలల్లో ఈ రాష్ట్రం నుంచి అతను అత్యధిక మెజార్టీలో ఉమ్మడి అభ్యర్థులు గెలిచి మళ్ళీ ప్రజా జీవితంలో ఇటువంటి వ్యక్తులు కనపడకుండా చేయాలని ఇటువంటి మంచి వ్యక్తులు ఎవరైనా ఉద్యమం చేయొచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం చేయొచ్చు. వారి కోరికల మేరకు ఆంగ్ల మాధ్యమం కానీ అంతేకాకుండా రకరకాల కోరికలు మన లోకేష్ గారికి తెలిపారు. అటువంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎట్లాగో మా మేనిఫెస్టోలో ఉన్నాయి, అవి అమలు చేస్తాం. ఆయనకు కూడా తెలుసుకున్నారు ఏంటంటే జగన్ చెప్తే ఏ మాట నిజం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పే మాట ప్రతిదీ కూడా మేనిఫెస్టోలో అమలు అవుతాయనే నిజాలు వారికి కూడా తెలిసేవారు. కాబట్టి వారు కూడా మాతో స్వచ్ఛందంగా చేయడానికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మొత్తం 3 రాజధానుల ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరూ ఇవాళ అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. తప్పకుండా వారందరినీ ఆహ్వానిస్తున్నాం. వారు కూడా గ్రహించారు ఇదంతా బూటకపు మాటలే తప్పితే 3 రాజధానుల్లో ఒక్క ఇటుక కూడా వేయలేదని వాళ్ళకు కూడా అర్థమైంది. ఇవాళ రాజధాని అంటే అమరావతి, అమరావతి అంటేనే అభివృద్ధి అనే విషయం అర్థమైందే. కాబట్టి అందరూ కూడా వస్తున్నారు. ఈ బూటకపు మాటలు నమ్మి పాపం వారు కూడా అమాయకులు చాలా మోసపోయారు. తప్పకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీలో వారందరూ జాయిన్ అవుతున్నారు. తప్పకుండా 3 రాజధానుల మీద నిన్న కూడా ప్రెస్లో చెప్పాను. 3 రాజధానుల గురించి ప్రశ్నించినందుకు ఇవాళ ఎమ్మెల్యేలకి అంతేకాకుండా ఓడిపోతున్నాం అనే ఒక భయం చుట్టుకుంది. ఈ భయం గురించి వాళ్ళు దాడులు చేస్తున్నారు. వాళ్ళు అందరూ అడిగింది 3 రాజధానులకు మీరు సపోర్ట్ చేశారు, మేమెందుకు ఓటు వేయాలన్నందుకు వారు ఈ దాడి చేశారు. మేము కూడా అందరం హాస్పిటల్కి వెళ్ళాం. ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఇందాక 3ంటికి అపాయింట్మెంట్ ఇచ్చారు. మా వరలరామయ్య గారు వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా పోలీసులు, ఎందుకంటే అది 307 పెట్టాల్సిన కేసుని అత్యంత తక్కువ సెక్షన్లో పెట్టి ఆ కేసుని బలహీనం చేయడానికి చూస్తున్నారు. తప్పకుండా ఆ వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. మేమందరం ఎలక్షన్ కమిషన్ గారికి కూడా చెప్పాము. వాళ్ళ కమిషనర్ గారికి కూడా రేపు పొద్దున వెళ్ళి ఇవాళ చెప్పబోతున్నాం. తప్పకుండా పోలీసులు నిర్భయంగా వ్యవహరించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం.